తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త, పిల్లలు ఉన్నటువంటిది. అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలని ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన గీతాంజలి అనే 32 ఏళ్ల మహిళకి తెనాలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ యాక్సిడెంట్ అవడం జరిగింది. మొన్న ఆవిడ 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా ట్రైన్ యాక్సిడెంట్ తో ఆవిడ చనిపోయింది అని చెప్పి క్లియర్ గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆవిడ చావుకి రాజకీయ రంగు పులివి శవ రాజకీయాలు చేస్తున్న నీచ స్థాయికి దిగజారిపోయారంటే ఏమనాలో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. క్లియర్ గా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ట్రైన్ యాక్సిడెంట్ తో చనిపోయారని రాసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అబద్ధపు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. ఆ గీతాంజలి గారికి 2 చిన్న ఆడపిల్లలు. ఇలా అబద్ధ ప్రచారం చేస్తే ఆ చిన్న ఆడపిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఇప్పటికి కూడా శవరాజకం చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో ప్రజలే ఆలోచించుకోండి. గీతాంజలి గారికి ఉన్న 2 ఆడపిల్లల్లో ఏదో ఒక ఆడపిల్లకి వాళ్ళు చదువుకున్న రోజులు చదువు చెప్పే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నా. నా టీము స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులలో టచ్ లోకి వెళ్ళాలనుకుంటుంది. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా శవ రాజకీయాలతో అధికారంలోకి వచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేస్తూనే ఉంది. తండ్రి శవం అడ్డు పెట్టుకొని పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాబాయ్ శవం అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి అధికారంలోకి రావడం కోసం సామాన్య ప్రజల చావుల మీద రాజకీయ రంగు పులివి శవ రాజకీయాలు చేస్తూ నీచ స్థాయికి దిగజారిపోతున్నారనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచించండి.